'హను రాఘవపూడి' గారి డైరెక్షన్‌లో వచ్చినటువంటి సినిమాల్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇప్పటికీ, ఎప్పటికీ కూడా 'అందాల రాక్షసి'. చాలామంది 'సీతారామం' సినిమా చాలా బావుంటుంది అంటారు గానీ, 'అందాల రాక్షసి'లో ఉన్నంత డైరెక్షన్ గానీ, విజన్ గానీ, ఆ కన్వే ఆఫ్ హిస్ విజన్ గానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 'అందాల రాక్షసి' ఒక ఎమోషన్ అండి. అది ఆ సినిమా 2012కి ముందు ఒక టీజర్ లాంటిది వదిలారు. ఆ టీజర్ చూసి అప్పట్లోనే టీవీలో చూసి పిచ్చెక్కిపోయేది. ఎవడ్రా అసలు ఈ డైరెక్టరు ఇంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ సెన్స్ అంటే ఏమవుతుందంటే అండి డైరెక్టర్లకి ఒక సీన్ తీసి ఆ సీన్‌లో ఎలాంటి మ్యూజికొస్తే నేను అనుకున్నటువంటి విజన్ కన్వే అవుతుందో ఆడియన్స్‌కి అన్నది చాలా కష్టం. మనం ఏదో గ్యాంబ్లింగ్ చేసినట్టే ఉంటది డైరెక్షన్. కానీ ఆయన టేస్ట్ కనిపిస్తది. ఆ టీజర్ కట్‌లో గాని, దాంట్లో గాని మంత్రముగ్ధులం అయిపోతాం 'అందాల రాక్షసి'. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేశారు. నేను ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా రిలీజ్‌లోనూ కూడా నాకసలు ఎక్సైట్‌మెంటే లేదు. ఈవెన్ 'ఖలేజా' సినిమా, 'ఒక్కడు' సినిమాలు కూడా నేను పెద్దగా చూడలేదు. 'ఖలేజా' సినిమా చూసాను గానీ పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏమీ లేదు. కానీ 'అందాల రాక్షసి' రిలీజ్ అవుతుందంటే 4 రోజుల ముందు నుంచి ఎక్కడ థియేటర్‌లు ఇచ్చాడు అని చెప్పి వెతుకుతూనే ఉన్నాను. అంత ఎక్సైటింగ్‌గా అనిపించింది నాకు సినిమా థియేటర్‌లో చూడాలని. వర్త్ ఫిల్మ్ అండి. వర్త్. ఓన్లీ జనాలు తక్కువగా ఉన్నారు గానీ, జనాలు ఎక్కువుండుంటే కనక అసలు నాకు మెంటలొచ్చేద్దును. సినిమాలో థియేటర్‌లో చూస్తే సినిమాని అసలు అద్భుతమైన సినిమా ఇది. ఇప్పుడు నేను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తానన్న విషయంలో అయితే నేను ఒకే ఒక్క విషయాన్ని మార్చేవాడిని. అదేంటంటే డైరెక్టరు ఇన్నోసెన్స్ అనేది లేదు మనుషుల్లో ఇప్పుడు. ఇన్నోసెన్స్ తగ్గిపోయింది చాలా. అలాంటి ఇన్నోసెన్స్ టైంలో, ఇన్నోసెన్స్ మనుషులతో ఇన్నోసెంట్ కథని తీశాను అన్నది ఆయన చెప్పారు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. కన్వే అయ్యింది కూడా. ఇన్నోసెంట్‌గానే ఉంటది సినిమా అంతా. క్యారెక్టర్‌లు కూడా అలాగే ఉంటాయి. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి చాలా బ్లడ్ పాత్ లాగా అంటే బ్లడ్ ఎక్కువ పోర్ అయిపోతూ ఉంటది. ఎస్పెషల్లీ గౌతమ్ క్యారెక్టర్ లాస్ట్‌లో చనిపోయేటప్పుడు అతను మొత్తం శరీరం అంతా కూడా మొఖం నిండా ఎక్కడ కనబడకుండా మొత్తం ఏదో కావాలని రాసేసినట్టుగా బ్లడ్ అంతా వచ్చేస్తుంటది. అది నాకు అంతగా నచ్చలేదు. ఈవెన్ 'సూర్య' క్యారెక్టర్ కూడా ఇద్దరు ఒకే చోట కలుస్తారు. చచ్చిపోయే టైంలో కలుస్తారు. చనిపోయిన తర్వాతే. కలిసిన తర్వాత కూడా ఇద్దరికీ మొఖం నిండా, ఒంటి నిండా విపరీతంగా ఉంటుంది రక్తం. అది నాకెందుకో అంతగా ఈ ఇన్నోసెంట్ ఫిల్మ్‌కి అంత బ్లడ్ కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించిందేమో అనిపించింది. అలా బ్లడ్ లేకుండా తీసేవాడిని. చాలామంది ఏమన్నారంటే క్లైమాక్స్ మార్చుంటే గనక ఇది పెద్ద హిట్ అవుదునేమో అప్పుడే అన్నట్టు చెప్పారు గానీ, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే మీకు ఆల్టర్‌నేటివ్ క్లైమాక్స్ ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే ఇదొక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఒకరిని పక్కన పెట్టి ఇంకొకటి కలిపినా సరే అక్కడ ఎందుకో మనకి ఒక జస్టిఫై అయ్యే ఫీలింగ్ రాదు మనకి. ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ అంటే మనం ఏం చేస్తాం? సూర్యని, మిథునాని ఇద్దరిని కలిపేస్తాం. గౌతము మీరే కలిసుండండి. మీరిద్దరే ఫస్ట్ కలిసారు కదా! అని చెప్పి తను 'రంగీలా' సినిమాలో వెళ్ళిపోయినట్టుగా, 'జాకీ ష్రాఫ్' వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే అది రొటీన్ ఫిల్మ్ అయిపోతుంది. ఎందుకని 'అందాల రాక్షసి' అవుతుంది? కాబట్టి క్లైమాక్స్ మార్చాలి అన్న దానికి నేనైతే ఏకీభవించను. అదే క్లైమాక్స్ ఉండాలి. కాకపోతే వేరేలా డైరెక్ట్ చేసుంటే కనుక అంటే 'సీతారామం' టైప్‌లో గాని ఏమైనా అలా కూడా వర్కౌట్ కాదేమో. ఎందుకంటే 'సీతారామంలో' ఒక్కడే హీరో కాబట్టి అది ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. ఇక్కడ ఇద్దరు హీరోలున్నప్పుడు చ అయితే ఇద్దరు చచ్చిపోవాలి. ఇద్దరు చచ్చిపోతే మిథున ఒక్కతే మిగిలిపోతుంది. పోనీ ముగ్గురిని చంపేద్దాం అంటేనేమో అది కూడా బాలేదనిపిస్తుంది. ఇంకా ఒక్కరినే చంపినా అన్నా సరే మిగతా ఇద్దరు కూడా మిగిలిపోతున్నారు. అంటే ఎలాగా తేల్చుకొని ఒక కన్‌ఫ్యూజ్డ్ కథ ఇది. కాబట్టి ఇప్పుడున్న క్లైమాక్సే కొంచెం బెటరేమో అన్న భావన నాకు ఉంది. ఏదైనా సరే హిట్ అనేది ప్రాధాన్యం కాదండి. కొన్ని సినిమాలొస్తాయి హిట్ అయితే ఆ యొక్క నెల రోజులు గుర్తుంటాయి. తర్వాత ఎవరికీ గుర్తుండవు. కానీ 'అందాల రాక్షసి' అనే సినిమా 2012లో వచ్చి ఇప్పటికి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారంటే అది కూడా ఇద్దరు కొత్త హీరోలు, ఒక హీరోయిన్ను, ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమా గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారంటే ఎంత లాంజివిటీ ఉంది సినిమాకి. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నాను 'అందాల రాక్షసి' అనే సినిమా ఇట్స్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ మీ. ఈ సినిమాలో నాకు ప్లస్‌గా అనిపించిన అన్నీ ప్లస్ అనిపించాయి. చాలా ఎక్కువగా ఇది అద్భుతం అనిపించినవి ఏంటంటే విజువల్స్ అండి. అంటే ఫ్రేమ్స్. ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ సినిమాలో తన ఎఫర్ట్స్ అన్నీ పెడతాడు. తన ప్రాణాన్ని పెట్టి సినిమా తీస్తాడు. ఈ సినిమాలో మీరు ఫ్రేమ్స్ చూసినట్టయితే గనక ఈ పక్క నుంచి కెమెరా తిప్పి ఈ పక్కొచ్చేసరికి ఆ పక్కన ఉండాల్సిన హీరోయిన్ మళ్ళీ ఈ పక్కకొచ్చేస్తది. అది చాలా ఎఫర్ట్స్‌తో చాలా ప్యాషనేట్‌గా ఏదో తీయాలి అన్న కొత్త డైరెక్టర్లు మాత్రమే అలాంటి ఫ్రేమ్స్ పెడతారు. ఇంకా మ్యూజిక్ అండి. 'రతన్' గారి గురించి చాలా తప్పుడుగాను, చాలా బ్యాడ్‌గాను అందరూ ప్రచారం చేస్తారు గానీ, ఐ డోంట్ థింక్ సో అండి. 'రతన్' గారు అంత బ్యాడ్ పర్సన్ ఏమి కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏది కూడా నాకు నచ్చకుండా లేదు. అన్నీ చార్ట్ బస్టర్‌లే ఉంటాయి 'రతన్' గారివి. మేబీ ఆయన పర్సన్‌గా లేకపోతే డిసిప్లిన్ లేకపోయి ఉండొచ్చు గానీ
ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం నాకు ఆయన సో, సో మచ్ గ్రేటర్ దెన్ ఇప్పుడున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరికన్నా నాకు చాలా గొప్పగా కనిపిస్తాడు 'రతన్.' ఆ విషయానికొస్తే 'ఇళయరాజా' గారు కూడా చాలా సైకిక్‌గా బిహేవ్ చేసేవారంట. కాకపోతే ఆయనకి సక్సెస్ ఎక్కువుంది కాబట్టి ఎవరు ఆయన గురించి మాట్లాడలేదు. ఎవరిని ఆయన ప్రశ్నించలేదు. కాబట్టి 'రతన్' గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి. 'హను రాఘవపూడి' గారి తర్వాత అంత అద్భుతంగా ఈ సినిమానికి పనిచేసిన వ్యక్తుల్లో 'రతన్' గారు. ఆయన మ్యూజిక్ లేకపోతే ఈ సినిమా తేలిపోతుందేమో నాకు తెలిసి. బెస్ట్ మ్యూజిక్ అండి. బెస్ట్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఏ సమయానికి ఇవ్వాలన్నది ఆయన యాప్ట్‌గా ఇచ్చాడండి. చాలా అద్భుతంగా ఉంటది మ్యూజిక్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్ అండి. ఎంత అద్భుతమైన కాస్టింగ్ అండి. ఒక డైరెక్టరు తను అనుకున్న విజన్‌ని కన్వే చేయడం చాలా కష్టమండి. మనం ఒకటి చెప్తే ఆ పక్కనున్న ఆర్టిస్ట్ ఇంకోటి అర్థం చేసుకుంటాడు. వాడేదో చేస్తాడు. ఫైనల్‌గా మనం ఈ కన్‌ఫ్యూజన్‌లోను, టైం అయిపోతుందని కంగారులోను, ఇలాగ టైమ్ బడ్జెట్‌లు ఈ టెన్షన్స్‌లో ఏంటంటే మనం అనుకున్నది రాదు. ఏదో వస్తది. మనం కూడా ఏంటంటే సాటిస్ఫై అయిపోతాం. సర్లే ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పి. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టే రావాలంటే మనల్ని అర్థం చేసుకునే ఆ పాత్రలకి ఎగ్జాక్ట్‌గా సూట్ అయ్యే కాస్టింగ్ ఉంటే గనక డైరెక్టర్ 90% సక్సెస్ అయిపోతాడక్కడ. ఈ సినిమాలో 'హను రాఘవపూడి' గారు 90% ఎక్కడ సక్సెస్ అయ్యారంటే కాస్టింగ్ విషయంలో. యాప్ట్ అంటే యాప్ట్. ఒక బ్రాహ్మణ అమ్మాయిలాగా మిథున గారు మిథున క్యారెక్టర్‌లో ఆ హీరోయిన్ గారు ఎగ్జాక్ట్‌గా సూట్ అయిపోయారు. ఇంకా ఆవిడని తప్ప మనం వేరే వాళ్ళని ఊహించుకోలేం. ది బెస్ట్ కాస్టింగ్. నవీన్ చంద్ర గారు గాని, రాహుల్ రవీంద్ర గారు గాని ఆ క్యారెక్టర్‌లకి బెస్ట్. ఇంకా అలా ఆయనే కాదు. సీవీఎల్ నరసింహారావు గారు గాని, అమ్మ క్యారెక్టర్ చేసిన ఆయన గాని, లేకపోతే గౌతమ్ తండ్రి క్యారెక్టర్ చేసిన వ్యక్తి గాని, ఇంకా చెప్పాలంటే లాస్ట్‌లో గౌతమ్ తండ్రి సూర్యని చంపేయడానికి ఒక తన ఫ్రెండ్‌ని ఎవరినో మాట్లాడతాడు శర్మ అని చెప్పి. ఆ శర్మ క్యారెక్టర్ కూడా ఇతను నామాలు పెట్టుకొని వస్తుంటే బెస్ట్. అంటే కాస్టింగ్ బెస్ట్ అంటే బెస్ట్ అనమాట. వాళ్ళని మనం మైండ్‌లో నుంచి బయటకు పోనివ్వడం అంత ఈజీ కాదు. చాలా బెస్ట్ కాస్టింగ్ అండి ఈ సినిమాకి. ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చినటువంటి ఎపిసోడ్ ఏమైనా ఉందంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ అండి. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ లిటరల్‌గా ఇలా నుంచుంటాయి. మీరు థియేటర్‌లో చూడాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, అక్కడ మంత్రాలతో ఆ బీజీఎం వస్తుంటే, ఆ సూర్యగాడు కట్టిన దేవాలయం అంటే మందు బాటిల్ అదే బీర్ బాటిల్‌తో ఆమెకక్కడ కట్టిన విధానం గాని, అక్కడొచ్చే ఫ్రేమ్స్ కానీ, గౌతమ్ చూసే విధానం గాని, లేకపోతే సూర్య క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసి తనొక తాగుబోతులాగా, పిచ్చోల్లా తిరుగుతుంటే వచ్చే ఆ ఇంటర్వెల్ బెస్ట్ అండి. నేను లవ్ స్టోరీలో ఇంత ఇంటెన్స్ లేకపోతే ఎంత ఎఫెక్టివ్ ఇంటర్వెల్ అని నేను చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంటదండి. 'అందాల రాక్షసి' ఇంటర్వెల్ అనేది ఓ బెంచ్ మార్క్ అంతే. బెస్ట్ ఇంటర్వెల్ నా దృష్టిలో. ఇందాకే చెప్పుకున్నాం కదా! డైరెక్టరు తన ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లతో, ఇన్నోసెంట్ కథతో సినిమా తీయాలనుకున్నాడు. కానీ దానికి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కన్వేయింగ్. చెప్పాను కదా ఇందాక కన్వేయింగ్ చేసే దాంట్లో ఎక్కడో అదంతా కూడా డైల్యూట్ అయిపోతుంటది. డైరెక్టర్ అనుకున్న విషయము డైల్యూట్ అయిపోయి మనం ఒక 100% అనుకుంటే సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక 10%, 20% ఉంటది. కానీ డైరెక్టరు చాలా పటిత్వంగా ఉండి, కఠినంగా ఉండి నేనిలా అనుకున్నాను. ఇలాగే రావాలి. క్యారెక్టర్‌లు ఇలా ఉండాలి. ఇలా బిహేవ్ చెయ్యాలి అని సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి మధ్యన వ్యత్యాసాన్ని చూపిస్తూ ఫ్రేమ్స్‌లో గాని, మ్యూజిక్ గాని, సినిమాటోగ్రఫీ ఎంత బావుందండి అసలు సినిమాలో. బ్రహ్మాండంగా ఉంది. 'మురళీజీ' గారంట ఆయన అన్నీ కూడా మన 'పా రంజిత్' గారి సినిమాలు 'కాలా' గాని ఇలాంటి సినిమాలకు పనిచేశారు. 'మద్రాస్' సినిమాకి పనిచేశారు. ఆయన్ని గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఎంత బావుంటదండి అసలు సినిమాటోగ్రఫీ. ఇదంతా కూడా ఏంటంటే డైరెక్టర్ కన్వేయింగ్ హిస్ విజన్. తన విజన్‌ని ఎక్కడ డైల్యూట్ కాకుండా అలా కన్వేయింగ్ అంటే పాస్ చేస్తారు కదా! మన ఇన్ఫర్మేషన్ పాసింగ్ అంటారు కదా! ఎక్కడా కూడా డైల్యూట్ కాకుండా ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసిన విధానం నాకు అద్భుతంగా అనిపించింది. ఆయన అంత కఠినంగా ఉన్నాడు కాబట్టే ఆ సినిమా అంత బాగా వచ్చింది. ఈ సినిమా అంత బాగా వచ్చింది. నాకు ఈ సినిమాలో నచ్చని ఒకే ఒక్క విషయం ఇందులో ఒక సాంగ్ ఉందండి. నాకు సాంగ్ ఉంది అని సినిమా థియేటర్‌లో చూసేంత వరకు కూడా నేను గుర్తులేదు నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ సాంగ్ ఉందని కూడా గుర్తులేదు నాకు. 'నేను నిన్నే చేరా' అని చెప్పేసి సూర్య, లావణ్య త్రిపాఠి గారు అంటే మిథున క్యారెక్టర్ గారు ఇద్దరు కలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఒక సాంగ్ వస్తది. అంటే త్రిపాఠి గారు అంటే మిథున క్యారెక్టరు యాక్సిడెంట్ అవ్వడానికి ముందు ఆ సాంగ్ వస్తది. ఆ సాంగు ఎంత ఆక్వర్డ్‌గా ఉందంటే అసలు ఫిల్మ్‌కి ఏమాత్రం సంబంధం లేదేమో అన్నట్టుగా ఉంది. అప్పటి వరకు ఫిల్మ్ ఒక ఎత్తయితే ఆ సాంగ్ మాత్రం చాలా క్రింజ్‌గా ఉంది. అంటే నాకు నచ్చలేదసల. ఎందుకు పెట్టార్రా అసలు ఈ సాంగ్ అని భావన కలిగింది. అసలు ఈ సాంగ్ ఈ సినిమాలో ఎక్కడుందిరా? నేనెప్పుడు వినలేదే అసలా. అది నాకు చాలా నెగెటివ్ అనిపించింది. ఈ సినిమాలో నాకు ఏదైనా ఒకే ఒక్క నెగెటివ్ ఉందంటే అది ఒకటి బ్లడ్‌ని ఎక్కువగా చూపించడం క్లైమాక్స్‌లో, 2 ఈ సాంగ్.
ఇంకా ప్లస్సులు, మైనస్సులు ఏది బాగున్నాయి, ఏది బాలేదని పక్కన పెట్టేస్తే సినిమా మీకు గానీ సినిమా ఇష్టమైతే, మీరు సినిమాని ప్రేమించే వాళ్ళైతే గనక, మీరు సినిమా నుంచి ఆ ఒక ఆహ్లాదాన్ని, ఒక సాటిస్ఫాక్షన్‌ని పొందాలనుకునే వ్యక్తులైతే గనక, ఒక క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే మీరు అద్భుతంగా పొందుతారండి. డైరెక్టర్ యొక్క విజన్‌ని ఖచ్చితంగా సినిమాని మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది నా వయసు వ్యక్తులు ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఉండరు. టీవీల్లోనూ, ఫోన్‌లోనూ చూడడం వేరు, ల్యాప్‌టాప్‌ల్లోనూ. థియేటర్‌లో జనాల మధ్యన చూడడం వేరు. మీరు ఎక్కడైనా సరే పెద్ద సిటీల్లో చూడండి. కాకినాడ గాని, హైదరాబాద్ గాని, వైజాగ్ గాని కొంచెం జనం ఎక్కువొస్తారు. వాళ్ళతో చూడండి. బెస్ట్ అంటే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ వస్తది మీకు. అస్సలు మిస్ అవ్వద్దు. దట్స్ ఇట్. జై హింద్.